కామ్రేడ్ జన్ను సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పిలుపునిచ్చారు. ఈ రోజు కామ్రేడ్ జలగం జనార్దన్ జన్ను సార్ 3వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం రోడ్లోని పుల్లారెడ్డి నగర్లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అమరవీరులకు 2 నిమిషాల మౌనం పాటించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పాల్గొని మాట్లాడుతూ కామ్రేడ్ జన్ను సార్ ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి నిరుపేదల, రైతుల, దళితుల, వెనుకబడిన తరగతుల సమస్యలను అర్థం చేసుకుని ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రజా యుద్ధ పందాలో పయనించాడని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో పార్టీని నిర్మాణం చేయడంలో ముందు ఉండి ఎంతో మంది పేద ప్రజల సమస్యలను పరిష్కరించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కారెంగుల వెంకన్న, POW జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, PDSU రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, POW జిల్లా అధ్యక్షులు చంద్రకళ, పార్టీ డివిజన్ నాయకులు SK సయ్యద్, పిడమర్తి లింగన్న, చిత్తలూరి లింగయ్య, గూలం హుసేన్, ప్రభాకరాచారి, లక్ష్మయ్య, కొరివి పాపయ్య, సురం రేణుక, జయమ్మ, వీరబాబు, శేషగిరి, యేసోబు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. చిన్న వయసు నుంచి మాకు ఒక ఊరు నుంచి బయటికి వెళ్ళి దగ్గర 40 సంవత్సరాల పాటు తనతోటి ఆవాసం చేసి మంచి చెల్లు అన్నీ పంచుకొని రకరకాలుగా ఒత్తిళ్ళు అన్నీ పోరాడి చేసినాం. చివరకు ఆనం పోయేటప్పటికి కూడా మనం ఎడ్డుబడ్డది కదా పక్కన బాబాయ్ అని ఒక మాట చెప్పింది. ఇళ్ళనే దొంగలు ఉన్నారు, లంగలు ఉన్నారు, అతి జాగ్రత్త బాబాయ్ అనేది ఒక పదం ఆడిండు. అందుకనే మా సిద్ధాంతం, మా పద్ధతి ఆయనతోటి స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఎమ్మటి ఉన్నది అంటే మన అంతుగా మనం ప్రయాణంలో ఆయన మట్టి ప్రయాణం చేసినాం. నిజమైన నివాళులు మా బాబాయ్కి స్పష్టంగా జోహార్.